Different methods of teaching. Discussion. Students talking to each other and sharing their ideas either in small groups or as a class. Discussion అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ కూడా చక్కగా తక్కువ మంది అయినా సరే ఎక్కువ మంది అయినా సరే కలిసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారనమాట. సో వారు మాట్లాడుకొని వారి యొక్క విషయాలు వారు ఏవైతే అనుకుంటున్నారో వారి ఆలోచనలు పక్కనటువంటి వారికి కూడా చెప్తూ ఉంటారు. వారి ఐడియాస్ వీళ్ళకి చెప్తూ ఉంటారు, వాళ్ళ ఐడియాస్ వీళ్ళకి చెప్తూ ఉంటారు. సో పక్కన వాళ్ళు ఈ గ్రూప్గా అంతా కూడా మాట్లాడుకుంటారు. డెమాన్స్ట్రేషన్. టీచర్ షోయింగ్ ఏ స్కిల్ టు ద స్టూడెంట్స్ వైల్ దే వాచ్. వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక మంచి కళను ఏదైనా సరే మరి టీచర్ గారు పిల్లలు చూపిస్తూ ఉంటారనమాట. ప్రాక్టికల్ ఆర్ ఫీల్డ్ వర్క్. ఆల్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రాక్టీసింగ్ ఏ స్కిల్ విచ్ దే హ్యావ్ లెర్న్ ఆర్ ఆర్ లెర్నింగ్. ఓకే, సో ఏదైతే వారు నేర్చుకుంటూ ఉన్నారో దాన్ని వారు కూడా చేయడం అనమాట. టీచర్ గారు ఒకటి చూపించారు అంటే అదే పని వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి చేయడం అనమాట. సో ఒక ఎక్స్పెరిమెంట్ సైన్స్ ఏదైనా చేసి చూపించారు అంటే ఇంటికి వెళ్ళాక పిల్లలు కూడా దాన్ని చేస్తారు కదా. సో అదనమాట. లెక్చరింగ్. టీచర్ టెల్లింగ్ ద స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఐడియాస్ వైల్ ద లెసన్. వాళ్ళు వింటూ ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి విషయాలు పిల్లలకి చెప్పడం అనమాట. క్వశ్చన్. టీచర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ఇండివిజువల్స్ ఆర్ హోల్ క్లాస్. ఒక్కళ్ళని లేపి ఈ చెప్పినటువంటి లెసన్లో ఉండే ప్రశ్నలు అడగడం, లేదు అంటే క్లాస్ మొత్తాన్ని కలిపి ప్రశ్నలు అడగడం అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి.